మొన్న జరిగిన ఎలక్షన్స్ చూసాము, జిహెచ్ఎంసీ ఎన్నికలు. దాంట్లో ఇప్పుడున్న ప్రకారంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మహిళా మేయర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఒక మహిళా మేయర్ అనేది ఆల్రెడీ డిక్లేర్డ్ అయింది. అయితే ఆ మహిళా మేయర్ ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా డిసైడ్ చేయాలి అంటే రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి ఇది మా డిమాండ్. ఒక విమెన్ మేయర్ కాబట్టి అది కూడా రెడ్డి ఉమెన్ అయితే బాగుంటుంది అని మా అందరి అభిప్రాయం, మా అందరి డిమాండ్ కూడా. ఒక రెడ్డి మహిళనే మన మేయర్ గా ఉంటే చూడాలని ఇక్కడ ఉన్న అందరికీ ఉంది. ఎందుకు అంటే ఇంతకు ముందున్న మేయర్ గురించి మనం మాట్లాడుకుంటే గొంతు రామ్మోహన్ గారు మన మేయర్. ఆ వర్డ్ కూడా, ఆయన పేరు కూడా చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆయన పేరు యాక్చువల్ గా బొంతు రామ్మోహన్ కన్నా బుద్ధ రామ్మోహన్ అనే ఒక పేరు పెడితే చాలా బాగుంటుంది, కరెక్ట్ గా ఉంటుంది, ఆయన సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు అంటే హుసేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడు ఏనాడు పలికిన చరిత్ర లేదు. అదే విధంగా ఈ బుద్ధ రామ్మోహన్ కూడా ఎప్పుడు పలికిన చరిత్ర లేదు, మాట వినపడిన చరిత్ర లేదు. ఎందుకంటే హుసేన్ సాగర్ లో ఉన్న బుద్ధుణ్ణి చాలా మంది కళాకారులు దాన్ని చెక్కడం జరిగింది, శిల్పులు కలిసి చెక్కడం జరిగింది. ఈ బుద్ధ రామ్మోహన్ గారిని మాత్రం కేసీఆర్ మాత్రమే చెక్కడం జరిగింది. అందుకనే కేసీఆర్ గారు రిమోట్ ఆన్ చేస్తేనే ఈ విగ్రహం పలుకుతుంది తప్ప లేదంటే పలికే పరిస్థితి లేదు. అలా 5 సంవత్సరాల పాటు కూడా మేయర్ హైదరాబాద్ లో అసలు ఉన్నాడా, గ్రేటర్ సిటీకి ఒక మేయర్ అంటూ ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో కాలం గడిచిపోయింది. ఇప్పటికైనా ఇంతకు ముందు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటే, అప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో మనకి మేయర్ ఒక 2.5 years కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇంకో 2.5 సంవత్సరాలు ఎంఐఎం చేయడం జరిగింది. ఆ 2.5 సంవత్సరాలు కూడా మనకి బండా కార్తికారెడ్డి గారు మేయర్ గా ఉన్నారు. అయితే ఆయన చాలా ఆలోచించి ముందు చూపుతోని మేయర్ అంటే ఒక మహిళ అయి ఉండాలి, అది కూడా ఒక రెడ్డి మహిళ అయి ఉండాలి, అది కూడా ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండాలి అనే ఒక ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని బండా కార్తికారెడ్డి గారిని మేయర్ చేయడం జరిగింది. అదే విధంగా నిజంగా కూడా అది చాలా కరెక్ట్. ఎందుకంటే ఒక తండ్రి చాటు బిడ్డకో భర్త చాటు భార్యకో ఇవ్వడం కాదు పదవి ఇచ్చి మొత్తం వెనకంతా వాళ్ళు నడిపేయడం కాదు. ఒక మహిళను మహిళలాగా గుర్తించండి, ఒక సమర్థవంత మహిళను ఎన్నుకోండి. ఒక సమర్థమైన మహిళకి ఆ పదవి ఒప్పచెప్తే నిజంగా తను చాలా కష్టపడి దానికి న్యాయం చేయగలదు, ఆ పదవికి ఆ బాధ్యత అనేది సక్రమంగా నెరవేర్చగలదు. అదే విధంగా చూసాము 2.5 సంవత్సరాల పాటు కూడా కార్తికారెడ్డి గారు డే బై డే తను చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఫైనల్ డే ఎండ్ ఆఫ్ ది డే తను ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకురాలాగా ఎదిగి చూపించారు. అదే విధంగా మహిళలో ఆ శక్తి ఉంటుంది, అలాంటి శక్తిని బయటికి తీసుకొద్దాం. అంతేగాని ఇలాంటి విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక మేయర్ మహిళ, రెడ్డి మహిళ అయితే బాగుంటుందని రెడ్డి ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి ఇది మా డిమాండ్.